హలో అందరికీ జై శ్రీ గణేష్. ఎక్కడైతే మనం ఖైరతాబాద్ పెద్ద వినాయకుని దగ్గర అయితే మళ్ళీ ఒకసారి వచ్చేసినాం. చూసుకున్నట్లయితే మన వినాయకుని అవుట్పుట్ అయితే వెళ్తుంది. మొత్తం సెట్ అయితే అయిపోయింది. గాలి అయితే మిడిల్లో అయితే తెచ్చేసిర్రు. ఇంకా మన సెవెన్ 8 హ్యాండ్స్ అయితే పైన అయితే ఎక్కించేసిర్రు. ఇంకా ప్లేసెస్ కూడా పైన అయితే ఎక్కించేసిర్రు. మొత్తం అయితే చూపిస్తా, చూసుకోండి. మొత్తం డీటెయిల్గా అయితే చెప్తున్నాడని చూద్దాం సార్. హలో అందరికీ జై శ్రీ గణేష్. ఎక్కడైతే మనం ఖైరతాబాద్ పెద్ద వినాయకుని దగ్గర అయితే మళ్ళీ ఒకసారి వచ్చేసినాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మన వినాయకుని అయితే మొత్తం అవుట్పుట్ అయితే వెళ్తుంది. ఫేసెస్ అయితే పైన అయితే ఎక్కించేసారు. మన హ్యాండ్స్ కూడా పైన అయితే ఎక్కించేసారు. టోటల్ హ్యాండ్స్ అయితే పైన అయితే వెళ్ళిపోయినాయి. ఇంకా 2 ఫేసెస్ అయితే పైన వెళ్ళిపోయినాయి. నిన్న రాత్రి ఈ అప్డేట్ అయితే అయింది. నేను రాలేకపోయినా, అప్డేట్ కవర్ చేయలేకపోయినా. ఇక్కడ చూసుకున్నట్లయితే మన వినాయకుని 2 లెగ్స్ అయితే మిడిల్ అయితే పెట్టేసారు. ఇంకా వెల్డింగ్ కాలేదు. వెల్డింగ్ అయిపోతే మొత్తం కంప్లీట్ అయితే అవుతుంది. కొంచెం జాయింట్ అయితే చేసేది ఉంది. ఖాళీ సుత్లి దారంతో అయితే అక్కడ పెట్టేసారు. మీకు జూమ్ చేసి చూపిస్తా. ఇక్కడ చూసుకోండి, ఖాళీ సుత్తి దారంతో అయితే ఇట్లా ఖాళీ పెట్టేసారు. మిడిల్లో తెచ్చి ఇది ఈరోజు సాయంత్రం వరకు అయితే ఇది కూడా మొత్తం బిల్డ్ అయితే అయిపోతుంది. ఇంకా చూసుకున్నట్లయితే మన వినాయకుని ఫేసెస్ అయితే పైన అయితే వెళ్ళిపోయినాయి. ఫేసెస్ ఇంకా 8 హ్యాండ్స్ అయితే పైన అయితే వెళ్ళిపోయినాయి. మొత్తం కంప్లీట్ అయితే చేస్తున్నారు. ఈరోజు సాయంత్రం వరకు అయితే మన వినాయకుని ఫేసెస్ ఇంకా కాళ్ళు అయితే ఫిక్స్ అయిపోతాయి. ఇంకా హ్యాండ్స్ కూడా ఇంకో 2 to 3 డేస్లో అయితే మొత్తం వినాయకుడు అయితే కంప్లీట్ అయితే అయిపోతాడు. వెల్డింగ్ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోతాయి. ఇక లాస్ట్కి అయితే ఇక్కడ పాదాలు అయితే చేస్తారన్నమాట. పాదాలు అయితే తయారు చేస్తారు. ఇంకా సైడ్కి చూసుకుంటే ఏదో పార్ట్ అయితే రెడీ చేస్తారు. వెల్డ్ చేయడానికి అయితే అలా అయితే మన అన్న వాళ్ళైతే సుస్థితి కొట్టి రెడీ అయితే చేసేస్తారు. చూసుకోండి, ఈ టైప్లో అయితే వర్క్ అయితే నడుస్తుంది. పైన అయితే వెల్డింగ్ వర్క్స్ నడుస్తున్నాయి. మన వినాయకుని ఫేస్కి సంబంధించిన వెల్డింగ్ వర్క్స్ నడుస్తున్నాయి. ఒకసారి మీకు దగ్గరికి వెళ్ళి అయితే చూపిస్తాను అనండి. చూసుకున్నట్లయితే మన వినాయకుని హ్యాండ్ పార్ట్ అయితే చెయ్యి ఏదో ఉంటుందో అదైతే రెడీ అయితే చేస్తారు. తొండం పార్ట్స్కి అయితే వెల్డింగ్ చేసి అయితే పెడుతురు అన్నమాట. ఇట్లా అయితే సుత్తిది కొట్టి అయితే మొత్తం సెట్ అయితే చేస్తారు. మార్నింగ్ టైంలో అయితే ఎక్కువ వర్క్స్ అయితే జరుగుతలేవు, ఖాళీ ఇదే జరుగుతుంది. ఇదైతే చెవు అన్నమాట, మన ఇయర్ అన్నమాట. చూసుకోండి, ఇదైతే మొత్తం మోట్పూర్ వెళ్ళిపోయింది, అది కూడా వెళ్ళింది. దానికైతే ఇంకా వెల్డింగ్ వర్క్స్ అయితే మిగిలింది. చూసుకోండి, ఇక్కడైతే ఉన్నాయి. ఇదైతే మనకు 4 ఇయర్స్ అయితే వస్తున్నాయి. ఈసారి 4 ఇయర్స్ అయితే సైడ్కి అయితే వస్తున్నాయి. మనకు పోస్టర్లో ఒకసారి చూసుకుంటే అర్థమవుతుంది 4 ఇయర్స్ ఎందుకు వస్తున్నాయి అంటే. ఇక్కడ చూసుకోండి, ఈ టైప్లో అయితే ఉంటుంది. దీని మీద అయితే ఇంకో లేయర్ అయితే వస్తుంది అన్నమాట. చూసుకోండి, ఇట్లా అయితే ఇదైతే మన తొండం కోసం సర్కిల్ చేసుకుంటారు. నిన్ననే స్టార్ట్ చేసేసారు, కానీ ఇదైతే అప్డేట్ కవర్ చేయలేదు నేను. ఇదైతే మన తొండం కోసమే అన్ని ఒక 3 ఫేజెస్ కదా, 3 ఫేజెస్కి 3 తొండమ్స్ అయితే వస్తాయి. ఒక ఫేజ్కి అయితే పెద్ద తొండం అయితే వస్తుంది. మిగతా అయితే కొంచెం చిన్నగా అయితే ఉంటాయి. చిన్న తొండమ్స్ లాస్ట్ ఫినిషింగ్ టచ్ అయితే ఈ విధంగా అయితే ఇస్తారన్నమాట. చూసుకోండి, ఇదైతే ఏందో అర్థమవుతలేదు నాకు. మన హ్యాండ్ అనుకుంటా, హ్యాండ్ చూసుకోండి. అవుట్పుట్ అయితే ఇట్లా అయితే వెళ్ళింది. మన థంబ్ ఫింగర్ అనమాట ఇది. చూసుకోండి, థంబ్ ఫింగర్. ఇదైతే మొత్తం హ్యాండ్ అన్నమాట. దీనికైతే ఇంకా ఫింగర్స్ కూడా వస్తాయి. ఇట్లా అయితే ఇంకా హ్యాండ్స్ అయితే తయారు చేసుకుంటారు. మన వినాయకుని ఫేస్ అయితే ఇక్కడ ఉంది. ఒక ఫేస్ అయితే లిఫ్ట్ చేయడానికి రెడీ అయితే ఉంది. ఇదైతే లిఫ్ట్ అవుతుంది అన్నమాట. చూసుకోండి, మన వినాయకుడి తొండం, ఫేస్, ముకుటం మొత్తం అయితే ఉంది. దీనికైతే ఇప్పుడు లిఫ్ట్ చేస్తారంట. కొద్దిసేపట్లో అయితే లిఫ్ట్ చేసి పైన అయితే తీసుకెళ్తారు. అవుట్పుట్ చూసుకున్నట్లయితే చూసుకోండి, ఈ విధంగా అయితే ఉంది. మన వినాయకుని ఫేసెస్ అయితే అక్కడ ఒక ఫేస్, ఇంకొక ఫేస్ ఈ సైడ్ అయితే ఉంది. ఇది మిడిల్ ఫేస్ అనుకుంటా. ఇది కూడా లేపుతాడు. అక్కడైతే వెల్డ్ అయితే జరుగుతుంది. చూసుకోండి, ఇక మన కట్టెలు ఉండడం వల్ల మనకు క్లియర్ అయితే కనిపిస్తలేవు. ఈ విధంగా అయితే ఉంది. క్లియర్ అయితే ఏం కనిపిస్తలేవు. ఇక లెగ్స్ కనిపిస్తున్నాయి కదా, ఇప్పటిదాకా అయితే సైడ్కి పెట్టిండే, ఇప్పుడు అయితే మిడిల్లో పెట్టేసారు. దీనికి వెల్డ్ చేయడానికి అయితే రెడీ ఉన్నారు. ఇక్కడ చూసుకోండి, మొత్తం అయితే రెడీ అయితే అవుతుంది. ఒకసారి మీకు వైడ్ యాంగిల్ వ్యూ అయితే చూపిస్తాం. మొత్తం అయితే అర్థమవుతుంది, నడని చూస్తాం. ఇట్లయితే మన కార్పెంటర్ వర్కర్స్ అయితే మనకు మొత్తం కట్టెలు అయితే అడ్డంగా కొట్టేసుకుంటారు. ఇంకా కంప్లీట్ కాలేదు, ఇది మొత్తం కొట్టేసుకోరు. ఇది కింద నుంచి పైన దాకా అయితే కొట్టేసుకోరు. మొత్తం లోపలిది అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడైతే కొంచెం అయితే ఉంది, అది కూడా కంప్లీట్ చేసేసుకుంటారు. ఇంకా చూసుకున్నట్లయితే మన వినాయకుని ఫేసెస్ కనిపిస్తున్నాయి. చూసుకోండి, ఇక్కడ ఒక ఫేస్, ఇక్కడ ఒక ఫేస్, 2 ఫేస్ అయితే ఉన్నాయి. సారీ, ఇక్కడ ఒక ఫేస్ అయితే ఉంది. ఇంకొక ఫేస్ ఈ సైడ్ అయితే పెట్టిరు. 2 ఫేసెస్ ఈ సైడ్ ఉంది. మిడిల్ ఫేస్ అయితే మనకు కింద పెట్టడం జరిగింది. లిఫ్ట్ చేసి అయితే పైన అయితే పెట్టేస్తారు. ఇక్కడైతే పైన అయితే వెల్డింగ్ వర్క్స్ అయితే నడుస్తున్నాయి. దానికైతే వెల్డ్ అయితే చేస్తున్నారు. అది ఎట్లయితే వెల్డ్ అయిపోతుందో దాని తర్వాత దానికి మిడిల్ ఉన్న ఫేస్కి అయితే లిఫ్ట్ చేసి పైన అయితే పెడతారన్నమాట. మొత్తం వర్క్స్ అయితే జోర్దార్గా నడుస్తున్నాయి. మన వినాయకుని కొంచెం అవుట్పుట్ అయితే వెళ్ళింది. కొంచెం అయితే కనిపిస్తుంది. చూడండి, మన వినాయకుడు కొంచెం లైట్గా కట్టే ఉండడం వల్ల మనకు ఏం కనిపిస్తలేవు. కొంచెం డీటెయిలింగ్ అయితే కనిపిస్తలేదు. కానీ మొత్తం అయితే మనకు నేను లైవ్ చూస్తున్నా కదా, నాకు క్లియర్లీ కనిపిస్తూ ఉంది ఎట్లా ఉన్నారు మన వినాయకుడు.
ఆ, ఇప్పుడే కొంచెం వైడ్ అయితే కనిపిస్తుండే మన వినాయకుడు మొత్తం తయారైనాక ఎట్లా అనిపిస్తాడో ఊహించుకోండి. ఎవరైతే మన వినాయకుడికి ఖైరతాబాద్ పెద్ద వినాయకుడికి అయితే దర్శనం చేసుకోలేదో ఇప్పటి వరకు మన వినాయకుడిని ఖచ్చితంగా దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నా. ఆ, మొత్తం అవుట్పుట్ అయితే ఇలా ఉంది టోటల్గా. మనకు అప్డేట్ అయితే మంచిగానే దొరికింది ఈరోజు. మొత్తం అప్డేట్స్ అయితే బాగానే దొరికినాయి. ఇక సాయంత్రం వరకు అయితే మన వినాయకుని ఫేజెస్ రెడీ అయిపోతాయి. అప్పుడు దాకా అయితే ఇంకా అప్డేట్స్ మీకు ఇస్తూనే ఉంటా. నేనైతే లైవ్ వచ్చిన, ఎవరైతే జాయిన్ అయిన వాళ్ళకి తెలిసి ఉంటుంది. నేనైతే లైవ్ వచ్చిన మార్నింగ్ టైంలో మన హోమం అయితే జరిగింది కదా, అప్పుడైతే లైవ్ వచ్చిన అనమాట. ఒకసారి మీకు హోమం జరిగిన ప్లేస్ కూడా చూపిస్తున్నాడని చూద్దాం. హోమం అయితే మనకు సైడ్లో అయితే జరిగింది, అది చూపిస్తాం మీకు ఒకసారి. నిన్న లైవ్ వచ్చినాక మన వీడియో కూడా ఉంది. టోటల్గా ఓవరాల్గా వీడియో కూడా మనం పెట్టినాం. మీరు చూసుకున్నట్లయితే నిన్న హోమం అయితే జరిగింది. ఎవరైతే లైవ్ ఇంకా మన వీడియో అయితే చూడలేదో చూసుకోండి ఒకసారి పోయి. మొత్తం హోమం అయితే చేసిర్రు. ఈ టైప్లో అయితే హోమం ఉంది. ఇదైతే మనం తీసుకొని అయితే బొట్టు లెక్క అయితే పెట్టేసుకోవాలి. అంతా మంచిగా జరుగుతుంది. సుదర్శన హోమం అయితే జరిగింది నిన్న. మొత్తం కంప్లీట్ అయ్యేదాకా అయితే ఉన్నా నేను. ఇక్కడైతే కొన్ని పూజలు జరుగుతున్నాయి. ఇంకా ఒక దీపం అయితే ఇప్పుడు కూడా వెలుగుతూనే ఉంది. చూసుకోండి, నిన్నటి నుంచి ఇప్పటిదాకా అయితే వెలుగుతూనే ఉంది మన దీపం. అంతా మంచిగా సక్రమంగా జరగాలని హోమం అయితే చేసిర్రు నిన్న. సుదర్శన హోమం మన పంతులు గారు వచ్చి మొత్తం మంచిగా, నేను కూడా హోమంలో పార్టిసిపేట్ చేసిన. మొత్తం ఏది ఉంటుంది ప్రాసెస్ ఉందో నేను కూడా చేసిన. లాస్ట్కి మనం మొత్తం వీడియో కంటెంట్ అయిపోయినాక అయితే హోమం అయితే చేసిన. ఇక చూసుకోండి, ఇదైతే ఈరోజు అప్డేట్ అన్నమాట. ఎక్కువ అప్డేట్స్ అయితే లేవు. మొత్తం అప్డేట్ అయితే మీకు ఇచ్చేసిన. ఎప్పుడైతే అప్డేట్స్ అయితే ఏం లేవు. మనకు సాయంత్రం అయితే ఈవినింగ్ అయితే నేను లైవ్ వస్తాను. లైవ్లో అయితే మొత్తం అప్డేట్స్ అయితే చెప్తా. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటే తొందరగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ జై శ్రీ గణేశ, జై శ్రీరామ్. ఏ కటింగ్